మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. చాలా మంది ఈ మధ్య కాలంలో మాట్లాడుకునే మాట ఏంటంటే సలార్ కలెక్షన్స్ పడిపోయాయంటగా. అంటే ఏంటి 1000 కోట్ల క్లబ్లో సలార్ చేరలేదు, సలార్ కలెక్షన్స్ పడిపోయాయి. ఎందుకు ఇలా మాట్లాడుకుంటున్నారో అర్థం కావట్లా. బేసికలీ వై బికాజ్ మళ్ళీ మొన్న యానిమల్ కూడా ఇదే పరిస్థితి. యానిమల్ లాంగ్ రన్లో ఎక్కువ రాలేదు. ఫస్ట్ 4 రోజులు 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు ఇలా చెప్పుకుంటున్నాం. సలార్ కూడా అంతే. మరి ఏమైంది మిగతా రోజుల్లో ఈ కలెక్షన్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? మరి ఇంతకుముందు చూసిన వాళ్ళు ఎందుకు చూడట్లేదు అంటే సినిమా ఫ్లాపా? అట్లా ఫ్లాప్ టాక్ అయితే లేదు. యానిమల్కి ఇప్పటివరకు అసలు దారుణమైన ఒక రేంజ్ క్లాసిక్ అనే సినిమా అనే ఒక పేరు వచ్చింది. సేమ్ అలాగే సలార్కి కూడా మంచి సూపర్ హిట్ సినిమా అనే పేరే వచ్చింది తప్పి ఎవరు కూడా దాన్ని ఆ సినిమాని ఎవరేమల్లా. మరి ఎందుకు ఈ పరిస్థితి? వీటికి మాత్రమే మరి కలెక్షన్స్ కూడా బాగా రావాలి కదా, అవెందుకు తగ్గాయి అని మాట్లాడుకుంటే అసలు విషయంలోకి వెళ్ళే ముందు మనం ఏం మాట్లాడుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా ఒకప్పుడు ఏంటంటే కొన్ని థియేటర్స్లో నడిచేది, ఆ తర్వాత 100 రోజులు 200 రోజులు 175 రోజులు నడిచేది. ఫస్ట్ వీక్ అంతా కూడా ఫ్యాన్స్ వెళ్ళేవాళ్ళు. ఫస్ట్ 10 డేస్ కానీ 2-3 వారాలు కూడా అభిమానించే లైక్ మహిళా అభిమానులు, ఫ్యామిలీ అభిమానులు, వీళ్ళ అభిమానులు మాత్రం ఎక్కువ తాకిడి ఉండేదన్నమాట. ఒక హిట్ టాక్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మిగతా వాళ్ళు రావడం స్టార్ట్ చేస్తారు. ఆ మిగతా వాళ్ళల్లో కూడా సినిమాకి వెళ్తున్నారు అంటే కొంచెం కొద్ది గొప్ప ఉన్న వాళ్ళే వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే మరీ హై క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు సినిమాలకు వెళ్ళేవాళ్ళు. మిగతా వాళ్ళు ఏంటంటే నెలకొకసారి వాళ్ళకు ప్రోగ్రాం పెట్టుకుంటారు. అయితే సినిమాకా, లేకపోతే ఏదైనా షికారుకా, లేకపోతే ఏమైనా పార్క్కా, ఇంకెక్కడికైనా అన్నట్టుగా. అట్లాంటి వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీని నెలకో ఒకసారో 2 నెలలకోసారో సినిమాలకు తీసుకెళ్లేవాళ్ళు. అలా తీసుకెళ్లేవాళ్ళు. అట్లా ఎట్లాగో 100 రోజులు ఉంటుంది కాబట్టి సినిమా ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళు ఒక నెల కాకపోయినా తర్వాత నెలైనా చూసేవాళ్ళు. ఇప్పుడు సినిమా పరిస్థితి ఏమైందంటే 3 రోజులే, కేవలం 3 రోజులే. వీకెండ్, లాంగ్ వీకెండ్ అయితే ఇంకో అదృష్టం, అడిషనల్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా 3 రోజులు చూడని వాళ్ళు చూస్తారు, ఫ్రైడేకి అది వెళ్ళిపోతుంది, ఉండదు. పెద్ద హిట్ అసలు ఇది చూడడానికే జనాలందరూ థియేటర్లకు వస్తున్నారు అనేలాంటి సినిమాలు ఇంకో వారం పొడిగింపు, వారమే, ఇంక అంతకుమించి పొడిగింపులు ఉండవు. ఉంటే ఇక అది ఏదో అదృష్టం అని చెప్పుకోవచ్చు. సో అట్లా తయారైపోయింది. సో ఇప్పుడు సలార్ గురించి మాట్లాడుకుందాం. నెంబర్ 1, సలార్కి ఆల్రెడీ టికెట్ రేట్లు పెంచేశారు. మోస్ట్లీ పెంచినప్పటికీ కూడా ఇప్పుడు బెనిఫిట్ షోస్ అవుతాయి. బెనిఫిట్ షోస్ అయినప్పుడు ఏంటి, 4 గంటలకి 3 గంటలకి 5,000 టికెట్ అయినా సరే పెట్టుకొని నేను సినిమా చూస్తాననే వాళ్ళు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. అన్న సినిమా మాది రిలీజ్ అయితే ఫస్ట్ మేమే చూడాలి, ఇట్లాంటి వాళ్ళు ఉంటారు. సో ఫస్ట్ ద పీపుల్ గో, సినిమా వచ్చేస్తుంది, వాళ్ళు చూస్తారు, ఇమీడియట్ అమ్మయ్య సాటిస్ఫాక్షన్. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే ఇప్పుడు ఈ రిలీజ్ డేలో ఉండే వాళ్ళు ఏమంటారు అంటే అభిమానులు, మోస్తారు అభిమానులు. అంటే మరీ చొక్కా చించుకునే అభిమానులు కాకపోయినా, బ్యానర్లు గిన్నెర్లు కట్టే అభిమానులు కాకపోయినా మోస్తారు, అరే మనోడు అని తలుచుకునే అభిమానులు. ప్రభాస్ సినిమా వస్తే ఖచ్చితంగా చూస్తామనే అభిమానులు వీళ్ళు వచ్చేస్తారు. ఆ తర్వాత పరిస్థితి ఏంటంటే కొద్దో గొప్ప ఈ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, కొంచెం ఉన్నవాళ్ళు మాత్రమే సినిమాలకు వస్తున్నారు ఈ మధ్య కాలంలో. ఎందుకంటే నెలైతే వాళ్ళకి ఓటీటీలో టీవీలో వచ్చేస్తుంది కాబట్టి పీపుల్ ఆర్, అంటే మరి ఖచ్చితంగా చూడాలనుకునే వాళ్ళే వస్తున్నారు, లేదంటే లైట్ తీసుకుంటున్నారు. పైగా మంత్ ఎండ్ వీళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి. నెక్స్ట్ హ్యాపీ న్యూ ఇయర్. న్యూ ఇయర్ వచ్చినప్పుడు వాళ్ళందరూ హ్యాపీ న్యూ ఇయర్ అనుకోవాల్సిందే. ఎందుకంటే హ్యాపీ లేకుండా సాడ్ న్యూ ఇయర్లు ఎవరు చేసుకోరు కాబట్టి. అంటే పిల్లలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, న్యూ ఇయర్ కంటూ ₹1 దాచుకుంటారు. అట్లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ మళ్ళీ శాలరీ పడిందా 4 రోజుల్లో సంక్రాంతి. సో ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఏం చేస్తారంటే సినిమా ఇప్పుడు చూద్దాంలే ఇలా అనుకుంటారనమాట. అట్లాంటి వాళ్ళు బోల్డ్ మంది, 90% మంది ఉన్నారు. ఇప్పుడు చూసింది 10%ఏ సినిమాని. ఆ 10% పీపుల్ చూస్తేనే ఇప్పుడు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. 4 రోజులు 200 కోట్లు 800 కోట్ల వరకు ఇది వసూలు చేసింది. కొద్దో గొప్ప దీనికి అటు ఇటుగా యానిమల్ కూడా వసూలు చేసింది. విచిత్రం ఏంటంటే అందరినీ సినిమాకి రప్పించగలగాలి, సంథింగ్ ఏదో ఉండాలి.
సో ఖచ్చితంగా సినిమా చూడాలి. కంపల్సరీ చూడాలి. ఇదొక పెద్ద క్లాసిక్ సినిమా. దీన్ని చూడకపోతే వేస్ట్. మా పిల్లలు ఏదో నేర్చుకుంటారు. పెద్దలకేదో చూపించుకోవాలి. ఫ్రెండ్స్‌తో కలిసెళ్ళాలి. ఒక మంచి మెసేజ్ ఉంది. ఇప్పుడు పోతే మళ్ళీ మిస్ అవుతామేమో. ఇట్లాంటి చాలా చాలా బోలెడు ఎలిమెంట్స్ ఉంటాయి. అప్పుడు వాళ్ళు పోతే పోనీలే ఏదైతే పోయినా సరే ఖచ్చితంగా ఇది చూడాలి మేము థియేటర్‌లో అని వస్తారు. అండ్ ఇంకా చెప్పాలనుకుంటే దీనికి ఏ సర్టిఫికేట్ వచ్చింది. ఈవెన్ మన యానిమల్‌కి కూడా ఏ సర్టిఫికేట్ వచ్చింది. హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందరూ చూసేశారు. మిగతా వాళ్ళు చూడాలంటే కొంచెం 18 పీపుల్ ఎప్పుడో చూడాలి. థియేటర్స్ కూడా వీళ్ళు ఫస్ట్ డే, సెకండ్ డే రారు. ఎందుకంటే ఎవరు ఉంటారో, ఏ డేస్ నిదానంగా ఎప్పుడో కాలేజ్ బంక్ కొట్టో, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ తెలియకుండా తెలిసో, చెప్పో, ఏ పండగకో, పబ్బకో, సండేకో, వీకెండ్‌కో ఏదో ఒక రకంగా అట్లా వెళ్ళిపోతా ఉంటారనమాట. ఇప్పుడు ఆ తాకిడి లేదు ఈ సినిమాలకి. మోస్ట్‌లీ చూడాల్సిన వాళ్ళందరూ చూసేశారు. ఇంకా ఏం లేదు. బెనిఫిట్ షోలేసాం. 4 ఆటలు ఆడే ఆటల్లో 6, 7 ఆటలేసేస్తున్నారు. మల్టీప్లెక్స్‌లలో 20కి పైగా ఆటలేస్తున్నారు. ఆటల మీద ఆటలేస్తున్నారు. టికెట్ రేట్లు పెంచుకున్నారు. అందరూ చూసేశారు కూడా ఆల్మోస్ట్ అందరూ చూసారు. అన్ని లాంగ్వేజ్‌ల్లోనూ చూసారు. ఇట్లా సినిమాని అందరూ చూసారు కాబట్టి కలెక్షన్స్ తగ్గుతాయి. ఫస్ట్ డే వచ్చిందే కలెక్షన్ లాస్ట్ డే వరకు 100 రోజుల తర్వాత కూడా రావాలంటే అది మూర్ఖత్వం. అలా అన్నీ రాలేకపోతే ఆ సినిమా ఫ్లాప్ అయిందనో, ఫెయిల్ అయిందనో కాదు. అందరూ చూసేశారని అర్థం. మళ్ళీ రిపీటెడ్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళు చూడగా, చూడని వాళ్ళు చూడగా, డబ్బులు ఉన్నవాళ్ళు చూడగా, లేనోళ్ళు కనీసం అప్పు తెచ్చుకొని చూడాలనిపించి మరీ చూడగా, ఇట్లా ఇంతమంది చూడగా తడప అట్ట కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. అంతే తప్ప 4 రోజుల తర్వాత వీకెండ్ కలెక్షన్స్ డౌన్ అయ్యాయి అని సినిమా ఫ్లాప్ అంటే మాత్రం కుదరదు. మళ్ళీ 1000 కోట్ల క్లబ్‌లో ఎందుకు చేరలేదు? 1000 కోట్ల క్లబ్‌లో చేరాలి ఈ సినిమా అని చెప్పి ఇంతకుముందు ఎవరు చెప్పుకోలేదు. ఆ సినిమా యూనిట్ వాళ్ళు. వాళ్ళు సినిమా తీశారు. హిట్ అయితే చాలనుకున్నారు. హిట్ అయింది. 1000 కోట్ల క్లబ్ ఎందుకు చేరలేదు? 500 కోట్ల క్లబ్‌లో ఎందుకు చేరలేదు? 1,00,000 కోట్ల క్లబ్‌లో ఎందుకు చేరలేదు? దీనికి నంది అవార్డులు, ఆస్కార్‌లు ఎందుకు రాలేదు అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. వస్తాయేమో చూద్దాం. తర్వాత వేచి చూసి ఏదో దాంట్లో. అన్నీ ఒకేసారి కావాలి మీద పడిపోవాలంటే ఎలా చెప్పండి? దేనికైనా సరే ఒక టైము, ఒక ప్రక్రియ అన్నీ ఉంటాయి. కాబట్టి 'సలార్' సినిమా మాత్రం కలెక్షన్స్ డల్ అయితే సినిమా ఫ్లాప్ అని ఎవడైతే డిసైడ్ చేసి మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి గట్టిగా సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలెక్షన్స్ డల్ అయితే సినిమా ఫ్లాప్ అని కాదు. నెగెటివ్ టాక్ వస్తే సినిమా ఫ్లాప్. నెగెటివ్ టాక్ 'సలార్‌కి' రాలా. నెగెటివ్ టాక్ 'యానిమల్‌కి' కూడా రాలా. ఇకపోతే వాళ్ళకి పర్సనల్‌గా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఏ సర్టిఫికేట్ దాంతో ఆల్మోస్ట్ సగానికి సగం ఆడియన్స్ దూరం అయిపోయారు థియేటర్‌లో చూడడానికి. మళ్ళీ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ సినిమా చూద్దామని చాలామంది వెయిట్ చేస్తున్నారు. నాకు తెలిసి జనవరి 26కి 'యానిమల్' సినిమా స్ట్రీమింగ్ ఉంది. ఆ తర్వాత ఇదెప్పటికొస్తదో చూడాలి. వేచి చూడాలి. బట్ ఏదేమైనప్పటికీ 'సలార్' సినిమా కలెక్షన్స్ తగ్గినంత మాత్రాన సినిమా ఫ్లాప్ అనడం కాదు. థ్యాంక్ యూ సో మచ్.